పునీతురాలు ఐగుప్తు మరియ జీవిత చరిత్ర. రాజు యొక్క రహస్యాన్ని దాచిపెట్టడం మంచిది, కాని దేవుని కార్యాలను వెల్లడిపరచడం మరియు బోధించడం మహిమాన్వితం. తోబిత్ 12:7. తన అంధత్వాన్ని అద్భుతంగా నయం చేసినప్పుడు ప్రధాన దేవదూత రాఫెల్ తోబిత్తో ఇలా అన్నాడు: వాస్తవానికి రాజు యొక్క రహస్యాన్ని దాచకపోవడం ప్రమాదకరమే, కాని దేవుని కార్యాల గురించి మౌనంగా ఉండటం ఆత్మకు గొప్ప నష్టం. మరియు నేను సెయింట్ సఫ్రోనియస్ అంటున్నాను, ఐగుప్తు సెయింట్ మేరీ జీవితాన్ని వ్రాస్తూ మౌనంతో దేవుని కార్యాలను దాచిపెట్టడానికి భయపడుతున్నాను. తన దేవుడిచ్చిన ప్రతిభను భూమిలో దాచిన సేవకుడికి బెదిరింపు చేసిన దురదృష్టాన్ని గుర్తుచేసుకుంటూ మత్తయి 25:18-25. నాకు చేరిన పవిత్ర వృత్తాంతాన్ని అందించాల్సిన బాధ్యత నాపై ఉంది. మరియు ఎవరూ అనుకోవద్దు, నేను అసత్యం రాయడంలో లేదా ఈ గొప్ప అద్భుతాన్ని అనుమానించడంలో దుస్సాహసం చేశానని. పవిత్రమైన విషయాల గురించి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఈ వృత్తాంతాన్ని చదివిన తర్వాత నమ్మని వ్యక్తులు ఉంటే ప్రభువు వారిపై దయచూపాలి, ఎందుకంటే మానవ స్వభావం యొక్క బలహీనతపై ఆలోచిస్తూ వారు పవిత్ర వ్యక్తులచే సాధించిన ఈ అద్భుత కార్యాలను అసాధ్యంగా భావిస్తారు. కాని ఇప్పుడు మనం ఈ అత్యంత అద్భుతమైన కథను చెప్పడం ప్రారంభించాలి. ఇది మన తరంలోనే జరిగింది. పాలస్తీనాలోని ఒక మఠంలో ఒక పెద్దయ్య ఉండేవాడు. పవిత్రమైన జీవితం మరియు మాటల యాజకుడు. అతడు చిన్నప్పటినుండే క్రైస్తవ సన్యాస మార్గాలు మరియు ఆచారాలలో పెరిగాడు. ఈ పెద్దయ్య పేరు జోసిమా. అతడు తపస్వి జీవితం యొక్క మొత్తం గమనం పూర్తి చేశాడు మరియు ప్రతిదానిలోనూ ఆధ్యాత్మిక శ్రమలకు సంబంధించి తన గురువులచే ఒకసారి ఇవ్వబడిన నియమాలను పాటించాడు. శరీరాన్ని ఆత్మ యొక్క చిత్తానికి లోబరచుటకు శ్రమించేటప్పుడు అతడు తానే చాలా మంచి విషయాలను జోడించాడు. మరియు అతడు తన లక్ష్యంలో విఫలం కాలేదు. అతడు తన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రసిద్ధుడయ్యాడు. పొరుగు మఠాల నుండి చాలామంది అతని దగ్గరకు వచ్చేవారు మరియు కొందరు దూరం నుండి కూడా వచ్చేవారు. ఇవన్నీ చేస్తూనే అతడు దైవ గ్రంథాలను అధ్యయనం చేయడం ఎప్పుడూ ఆపలేదు. విశ్రమిస్తున్నా, నిలగడుతున్నా, పనిచేస్తున్నా లేదా ఆహారం తింటున్నా అతడు తినే చిన్న ముద్దలను ఆహారమని పిలవగలిగితే అతడు నిరంతరం ఒకే లక్ష్యం కలిగి ఉండేవాడు: ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించడం మరియు దైవ గ్రంథాల బోధనలను అభ్యసించడం. జోసిమా ఇలా వర్ణించేవాడు: తన తల్లిపాలు వదిలిన వెంటనే అతడు మఠంలో అప్పగించబడ్డాడు. అక్కడ అతడు 53 సంవత్సరాల వయస్సు చేరుకునే వరకు తపస్విగా తన శిక్షణను పొందాడు. ఆ తరువాత అతడు ప్రతిదానిలోనూ పరిపూర్ణుడని మరియు ఎవరి నుండి ఉపదేశం అవసరం లేదని అనుకుంటూ వేధించబడడం ప్రారంభించాడు. మనస్సులో ఇలా అనుకుంటూ, భూమిపై నాకు ఉపయోగపడేలాగా నేను సాధించని రకమైన కఠిన సాధనను నాకు చూపగల సన్యాసియున్నాడా? ఎడారిలో నన్ను మించిన వ్యక్తి దొరుకుతాడా? పెద్దయ్య ఇలా ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా ఒక దేవదూత అతని ముందు కనిపించి ఇలా అన్నాడు: జోసిమా, వీరంగా నీవు పోరాడావు. ఇది మానవ శక్తికి అందనంతవరకు వీరంగా నీవు తపస్వి మార్గాన్ని పూర్తి చేశావు. కాని పరిపూర్ణతను చేరుకున్న మనిషి ఎవ్వడూ లేడు. నీ ముందు నీవు ఇప్పటికే సాధించిన వాటికంటే గొప్పవైన తెలియని పోరాటాలు ఉన్నాయి. రక్షణకు ఎంత ఇతర మార్గాలు దారితీస్తాయో నీవు తెలుసుకోవాలంటే ప్రసిద్ధ పూర్వీకుడు అబ్రహాము వలె నీ స్వదేశాన్ని వదిలి జార్దాన్ నది దగ్గరి మఠానికి వెళ్ళు. జోసిమా తనకు చెప్పినట్లుగానే చేశాడు. అతడు చిన్నతనం నుండి నివసించిన మఠాన్ని వదిలి జార్దాన్ నదికి వెళ్లాడు. చివలికి దేవుడు అతనిని పంపిన సమాజాన్ని చేరుకున్నాడు. మఠం తలుపు తట్టి తాను ఎవరో ద్వారపాలకుడైన సన్యాసితో చెప్పాడు. మరియు ద్వారపాలకుడు అధిపతిని చెప్పాడు. అధిపతి సన్నిధిలోకి అనుమతించబడిన తరువాత జోసిమా సాధారణ సన్యాస ప్రణామం మరియు ప్రార్థన చేశాడు. అతడు సన్యాసి అని చూసి అధిపతి అడిగాడు: సోదరా, నీవు ఎక్కడ నుండి వచ్చావు మరియు మా దగ్గర పేద ముసలివాళ్ల దగ్గరకు ఎందుకు వచ్చావు? జోసిమా బదులిచ్చాడు: నేను ఎక్కడ నుండి వచ్చానో చెప్పాల్సిన అవసరం లేదు, కాని నేను వచ్చాను తండ్రి, ఆధ్యాత్మిక లాభం కోరుతూ. ఎందుకంటే ఆత్మలను దేవుని వైపు నడిపించడంలో మీ నైపుణ్యం గురించి గొప్ప విషయాలు విన్నాను. సోదరా, అధిపతి అతనితో అన్నాడు: దేవుడు మాత్రమే ఆత్మ యొక్క వ్యాధిని నయం చేయగలడు. ఆయన నీకు మాకు తన దైవిక మార్గాలను నేర్పాలి మరియు మాకు మార్గదర్శకత్వం చెయ్యాలి. కాని క్రీస్తు ప్రేమే నిన్ను మా దగ్గర పేద ముసలివాళ్లను సందర్శించమని ప్రేరేపించినట్లయితే, అందుకే వచ్చినట్లయితే మాతో ఉండు. మన రక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన మంచి కాపరి మనందరినీ పరిశుద్ధాత్మ యొక్క కృపతో నింపాలి. ఈ తరువాత జోసిమా అధిపతికి నమస్కరించి అతని ప్రార్థనలు మరియు ఆశీర్వాదం అడిగి మఠంలో ఉండిపోయాడు.
అక్కడ అతడు చర్య మరియు దేవుని ధ్యానం రెండింటిలోనూ నిపుణులైన ఆత్మలో మండుతున్న ప్రభువు కోసం పనిచేస్తున్న పెద్దయ్యలను చూశాడు. వారు నిరంతరం పాడేవారు, రాత్రంతా ప్రార్థనలో నిలబడేవారు, వారి చేతుల్లో ఎల్లప్పుడూ పని మరియు వారి పెదవులపై కీర్తనలు ఉండేవి. వారిలో ఎప్పుడూ వృధా మాట వినిపించేది కాదు. లౌకిక వస్తువులను సంపాదించడం లేదా జీవిత బాధ్యతల గురించి వారికి తెలియదు. కాని వారికి ఒకే కోరిక ఉండేది: శరీరంలో శవాలవలె మారిపోవాలి. వారి నిరంతర ఆహారం దేవుని వచనం మరియు వారి దేవుని పట్ల ప్రేమ అనుమతించినంతవరకు వారు తమ శరీరాలను రొట్టె మరియు నీళ్లతో పోషించుకునేవారు. దీన్ని చూసి జోసిమా చాలా ఉపకారం పొందాడు మరియు తన ముందున్న పోరాటానికి సిద్ధమయ్యాడు. చాలా రోజులు గడిచిపోయాయి మరియు అందరూ క్రైస్తవులు ఉపవాసముంచి క్రీస్తు యొక్క దైవిక దుఃఖం మరియు పునరుత్థానాన్ని ఆరాధించడానికి తమను తాము సిద్ధం చేసుకునే సమయం దగ్గరపడింది. మఠం తలుపులు ఎల్లప్పుడూ మూసి ఉంచబడేవి మరియు మఠంలోని ఎవరైనా ఏదైనా పనికి బయటకు పంపబడినప్పుడు మాత్రమే తెరవబడేవి. ఇది ఎడారి ప్రాంతం, ప్రపంచ వ్యక్తులు సందర్శించనంత మాత్రమే కాకుండా వారికి తెలియనిది కూడా. ఆ మఠంలో ఒక నియమం ఉండేది. అదే దేవుడు జోసిమాను అక్కడికి తీసుకురావడానికి కారణం. మహా ఉపవాసం ప్రారంభంలో క్షమాపణ ఆదివారం యాజకుడు పవిత్ర ప్రార్థనను చేసేవాడు మరియు అందరూ క్రీస్తు యొక్క పవిత్ర శరీరం మరియు రక్తాన్ని పొందేవారు. ప్రార్థన తర్వాత వారు భోజన గదికి వెళ్లి కొంచెం ఉపవాస ఆహారం తినేవారు. అప్పుడు అందరూ చర్చిలో గుమికూడి ప్రణామాలతో హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన తరువాత పెద్దయ్యలు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని క్షమాపణ అడిగేవారు మరియు ప్రతి ఒక్కరూ అధిపతికి ప్రణామం చేసి తమ ముందున్న పోరాటానికి అతని ఆశీర్వాదం మరియు ప్రార్థనలను అడిగేవారు. ఈ తరువాత మఠం తలుపులు తెరవబడేవి. నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వరతును? కీర్తన 27:1. ఆ కీర్తన యొక్క మిగిలిన భాగాన్ని పాడుతూ అందరూ ఎడారిలోకి వెళ్లి జోర్దాన్ నదిని దాటేవారు. కేవలం ఒకరు లేదా ఇద్దరు సోదరులు మాత్రమే మఠంలో మిగిలిపోయేవారు. ఆస్తిని కాపాడడానికి కాదు, దొంగిలించడానికి ఏమీ లేదు, కాని చర్చిని దైవిక సేవ లేకుండా వదిలిపెట్టకూడదని. ప్రతి ఒక్కరూ తన శరీర అవసరాలకనుగుణంగా తన వంతు ఆహారం తీసుకునేవారు. ఒకరు కొంచెం రొట్టె తీసుకునేవారు, మరొకరు కొన్ని అంజూర పండ్లు, మరొకరు ఖర్జూరాలు లేదా నీళ్లలో నానబెట్టిన గోధుమలు, మరియు కొందరు తమ గుడ్డలతో కప్పబడిన తమ శరీరం తప్ప మరేమీ తీసుకునేవారు కాదు. మరియు ప్రకృతి వారిని బలవంతం చేసినప్పుడు ఎడారిలో పెరిగే మొక్కలతో ఆహారం తీసుకునేవారు. జోర్డాన్ దాటిన తరువాత వారందరూ వేరువేరు దిశలలో దూరదూరంగా చెల్లాచెదురుగా వెళ్లేవారు మరియు ఇదే వారి జీవన నియమం. దీనిని వారందరూ పాటించేవారు. ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం లేదా ఒక్కొక్కరు ఎలా జీవించారు మరియు ఎలా ఉపవాసమున్నారో తెలుసుకోకపోవడం. వారు యాదృచ్ఛికంగా ఒకరినొకరు చూసుకుంటే వారు దేశంలోని మరొక భాగానికి వెళ్లేవారు. ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ దేవుని కీర్తిస్తూ మరియు నిర్దిష్ట సమయంలో చాలా తక్కువ మోతాదులో ఆహారం తినేవారు. ఈ విధంగా వారు మొత్తం ఉపవాసాన్ని గడిపేవారు మరియు క్రీస్తు పునరుత్థానానికి ఒక వారం ముందు పామ్ ఆదివారం రోజున మఠానికి తిరిగి వచ్చేవారు. ప్రతి ఒక్కరూ తన మనస్సాక్షిని తన శ్రమకు సాక్షిగా కలిగియుండి మరియు ఎవరు మరొకరిని ఎడారిలో ఎలా గడిపారో అడిగేవారు కాదు. ఇవే మఠం యొక్క నియమాలు. వారిలో ప్రతి ఒక్కరూ ఎడారిలో ఉండగా పోరాట న్యాయాధిపతి అయిన దేవుని ముందు తనతో తానుగా పోరాడేవారు. మనుషులను సంతృప్తిపరచడానికి మరియు అందరి కళ్ల ముందు ఉపవాసముండడానికి ప్రయత్నించేవారు కాదు. ఎందుకంటే మనుషుల కోసం ప్రశంసలు మరియు గౌరవాలను గెలుచుకోవడానికి చేసేది అది చేసే వ్యక్తికి ఉపయోగకరం మాత్రమే కాదు మరియు కొన్నిసార్లు గొప్ప శిక్షకు కారణమవుతుంది. జోసిమా కూడా అందరిలాగే చేశాడు. అతను ఎడరిలోకి లోతుగా చాలా దూరం వెళ్లాడు. అక్కడ ఏదైనా ఆధ్యాత్మిక తండ్రి నివసిస్తున్నాడేమో, తన ఆత్మిక దాహం ఇంకా తన ఆధ్యాత్మిక కోరిక తీర్చగలిగేవాడు కనుగొంటానని రహస్య ఆశతో ఏదో నిర్దిష్ట స్థలానికి వేగంగా వెళ్లుతున్నట్లుగా అతను అలసట లేకుండా సంచరించాడు. అతను ఇప్పటికే 20 రోజులు నడిచాడు మరియు 6వ గంట వచ్చినప్పుడు అతను ఆగి తూర్పువైపు తిరిగి 6వ ఘడియ కీర్తనలను పాడటం మరియు ఆచార ప్రార్థనలు చెయ్యటం మొదలుపెట్టాడు. అతను రోజంతా నిర్దిష్ట సమయాలలో తన ప్రయాణాన్ని ఇలా విరమించేవాడు.
కొంచెం విశ్రమించడానికి, నిలబడి కీర్తనలు పాడడానికి మరియు మోకాళ్లపై పడి ప్రార్థన చెయ్యడానికి. అతను ఆకాశం వైపు నుండి కళ్ళు తిప్పకుండా ఈ విధంగా గానం చేస్తుండగా అకస్మాత్తుగా అతను నిలబడిన కొండ కుప్ప కుడివైపున ఒక మనుష్యుడి శరీర రూపాన్ని చూశాడు. మొదట అతను కలవరపడ్డాడు. ఇది దెయ్యం యొక్క దర్శనమేమో అని అనుకుని భయంతో వణుకుతూ వెనక్కి తగ్గాడు. కాని అతను శిలువ గుర్తుతో తనను తాను రక్షించుకుని అన్ని భయాలను తోలివేసి ఆ దిశలో చూశాడు. నిజంగా ఏదో రూపం దక్షిణం వైపుకు వెళ్లుతున్నట్లు కనపడింది. ఆ మనిషి నగ్నంగా ఉంది. చర్మం సూర్యుని వేడిమితో కాలిపోయినట్లు ముదురు రంగులో ఉంది. తలపై జుట్టు గొర్రె బొచ్చులాగా తెల్లగా ఉంది మరియు పొడవుగా లేకుండా మెడకు కింద వరకు వేలాడుతోంది. జోసిమా ఒక మానవ రూపాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు మరియు దాని వెంబడింపులో పరుగెట్టాడు. కాని ఆ రూపం అతని నుండి పారిపోయింది. అతను వెంబడించాడు. చివరకు అతడు వినే దూరంలోకి వచ్చినప్పుడు అతను అరిచాడు, "ఒక వృద్ధుడైన పాపి నుండి ఎందుకు పారిపోతున్నావు? సత్యదేవుని దాసుడా, నాకోసం ఆగుము. నువ్వు ఎవరైనను దేవుని నామంలో నేను నీకు చెబుతున్నాను. దేవుని ప్రేమ కోసం, దేవుని కోసమే నువ్వు ఈ ఎడారిలో నివసిస్తున్నావు కదా. దేవుని కొరకై నన్ను క్షమించు, కాని నేను నీవైపు తిరిగి నా ముఖాన్ని నీకు చూపలేను. అబ్బా జోసిమా, ఎందుకంటే నేనొక స్త్రీని మరియు నువ్వు చూస్తున్నట్లుగా నగ్నంగా ఉన్నాను. నా శరీరపు మాన్యత కప్పుకోకుండా ఉన్నాను. కాని ఒక పాప స్త్రీ యొక్క ఒక కోరికను తీర్చాలని అనుకుంటే నీ వస్త్రం నాకు విసిరివ్వు. అప్పుడు నేను నా శరీరాన్ని కప్పుకొని నీ వైపు తిరిగి నీ ఆశీర్వాదం అడుగగలను." ఇక్కడ జోసిమాను భయం పట్టుకుంది. ఎందుకంటే ఆమె అతనిని పేరుతో పిలిచినట్లు విన్నాడు. కాని అతను గ్రహించాడు, ఆమెకు ఆధ్యాత్మిక దృష్టి లేకుండా, అతని గురించి ఏమీ తెలియకుండా ఆమె అలా చెయ్యలేదని. అతను వెంటనే అడిగినట్లు చేశాడు. అతను తన పాత చిరిగిన వస్త్రాన్ని తీసి ఆమెకు విసిరాడు. అలా చేస్తూ వేరువైపు తిరిగాడు. ఆమె దాన్ని తీసుకుని తన శరీరంలో కనీసం కొంత భాగాన్ని కప్పుకోగలిగింది. అప్పుడు ఆమె జోసిమా వైపు తిరిగి అన్నది, "అబ్బా జోసిమా, నువ్వు ఒక పాప స్త్రీని చూడాలని ఎందుకు అనుకున్నావు? ఎంత గొప్ప కష్టాలను సహించగలని నువ్వు నా నుండి ఏమి వినాలని లేదా తెలుసుకోవాలని అనుకుంటున్నావు?" అప్పుడు జోసిమా నేలపై పడి ఆమె ఆశీర్వాదం అడిగాడు. ఆమె కూడా అతని ముందు నమస్కరించింది మరియు వారిద్దరూ నేలపై పడి ఒకరి నుండి ఒకరు ఆశీర్వాదం అడుగుతున్నారు. వారిద్దరి నుండి ఒకే మాట వినిపించింది, "నన్ను ఆశీర్వదించు." చాలా సేపటి తర్వాత ఆ స్త్రీ జోసిమాతో ఇలా అన్నది, "అబ్బా జోసిమా, నువ్వే నాకు ఆశీర్వాదం ఇచ్చి ప్రార్థన చెయ్యాలి. నువ్వు యాజకుని వర్గంచే గౌరవింపబడ్డావు మరియు ఎన్నో సంవత్సరాలుగా పవిత్ర బల్ల ముందు నిలబడి దైవిక మర్మాలను యాగం అర్పిస్తున్నావు." ఇది జోసిమాను మరింత భయానికి గురిచేసింది. చివరకు కన్నీళ్లతో అతను ఆమెతో అన్నాడు, "తల్లీ, ఆత్మతో నిండి ఉన్నావు. నీ జీవన శైలి చూస్తే నువ్వు దేవునితో జీవిస్తున్నావని, లోకానికి మరణించావని స్పష్టంగా తెలుస్తోంది. నీకు దయచేసిన కృప స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు నన్ను పేరుతో పిలిచావు మరియు నేను యాజకుడినని గుర్తించావు. కాని నువ్వు నన్ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కృప అనేది ఒకరి స్థాయిచే కాదు, కాని ఆత్మ వరాలచే గుర్తింపబడుతుంది. కాబట్టి దేవుని కోసం నీ ఆశీర్వాదం నాకు ఇవ్వు, ఎందుకంటే నాకు నీ ప్రార్థనలు అవసరం." అప్పుడు ఆ వృద్ధుని కోరిక ముందు లొంగి ఆ స్త్రీ అన్నది, "మనుష్యులు వారి ఆత్మల రక్షణ కోసం శ్రద్ధ వహించే దేవుడు ధన్యుడు." జోసిమా ఆమేన్ అని జవాబిచ్చాడు. ఇంక వారిద్దరూ లేచి నిలబడ్డారు. అప్పుడు ఆ స్త్రీ ఆ వృద్ధుడిని అడిగింది, "దైవజనుడా, ఇంత పాపిష్టి అయిన నా దగ్గరకు ఎందుకు వచ్చావు? ఎలాంటి సద్గుణం లేని నగ్న స్త్రీని చూడాలని అనుకున్నావు? అయితే ఒక విషయం మాత్రం నాకు తెలుసు. పవిత్రాత్మ కృప నిన్ను సమయానికి నాకు సేవ చెయ్యడానికి తీసుకువచ్చింది. చెప్పు తండ్రి, క్రైస్తవ ప్రజలు ఎలా జీవిస్తున్నారు మరియు రాజుల సంగతి ఏంటి? సంఘము ఎలా మార్గదర్శనం పొందుతోంది?" జోసిమా అన్నాడు, "నీ ప్రార్థనలచే తల్లి, క్రీస్తు అందరికీ శాశ్వత శాంతిని దయచేశాడు. కాని ఒక వృద్ధుడి అనర్హమైన విజ్ఞాపనను తీర్చు మరియు లోకమంతటి కోసం మరియు పాపి అయిన నాకోసం ప్రార్థించు. అప్పుడు ఎడారిలో నా సంచారం వృధా కాకుండా ఉంటుంది."
ఆమె దానికి ఇలా జవాబిచ్చింది, యాజకునివైన నువ్వు, అబ్బా జోసిమా, నాకోసం మరియు అందరికోసం ప్రార్థించాలి. ఇది నీ పిలుపు. కాని మనందరం విధేయులుగా ఉండాలి కాబట్టి నువ్వు అడిగినట్లు నేను ఆనందంగా చేస్తాను. ఈ మాటలతో ఆమె తూర్పువైపు తిరిగి ఆకాశం వైపు కళ్ళెత్తి చేతులు చాచి మెల్లగా ప్రార్థన మొదలుపెట్టింది. వేరువేరు మాటలు వినిపించలేదు కాబట్టి జోసిమా ఆమె తన ప్రార్థనలలో చెప్పినదేమీ అర్థం చేసుకోలేకపోయాడు. అదే సమయంలో అతను తన మాటల ప్రకారం చాలా కలవరపాటుతో నేలవైపు చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడ్డాడు. అతను దేవుణ్ణి సాక్షిగా పెట్టుకుని ప్రమాణం చేశాడు. చివరకు ఆమె ప్రార్థన చాలా పొడవుగా ఉందని అనుకొని అతను నేల నుండి కళ్ళెత్తి చూశాడు. మరియు ఆమె నేల నుండి దాదాపు ఒక మోచేయు దూరంలో పైకి లేచి గాలిలో నిలబడి ప్రార్థన చేస్తున్నట్లు చూశాడు. ఇది చూసినప్పుడు అతనికి మరింత భయం పట్టుకుంది. అతను నేలపై పడి ఏడుస్తూ చాలాసార్లు ప్రభూ కనికరించు అని అన్నాడు. నేలపై సాష్టాంగపడి ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇది ఒక దురాత్మ కాదా? బహుశా ఆమె ప్రార్థన మాయనేమో. కాని అదే క్షణంలో ఆ స్త్రీ తిరిగి ఆ వృద్ధుడిని నేల నుండి లేపి అన్నది, అబ్బా, నా గురించి నిన్ను ప్రలోభపెట్టే ఆలోచనలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నేను ఆత్మని మరియు నా ప్రార్థన కృత్రిమమని చెబుతున్నాయా? పరిశుద్ధ తండ్రి, నేను కేవలం ఒక పాపస్త్రీని మాత్రమే అని తెలుసుకో. అయితే పవిత్ర బాప్తిస్మంచే రక్షించబడ్డాను. నేను ఒక ఆత్మ కాదు, కాని మట్టి మరియు బూడిద మరియు కేవలం మాంసం మాత్రమే అని తెలుసుకో. ఈ మాటలతో ఆమె తన నుదిటిపై, కళ్లపై, నోటిపై మరియు రొమ్ముపై శిలువ గుర్తును వేసుకొని అన్నది, దుష్టుడి నుండి, వాడి కుట్రాల నుండి దేవుడు మనలను రక్షించుగాక. ఎందుకంటే వాని యుద్ధం ఘోరమైనది. ఇది విని, చూసి ఆ వృద్ధుడు నేలపై పడి ఆమె పాదాలను పట్టుకొని కన్నీర్లతో అన్నాడు, కన్యక నుండి జన్మించిన మన దేవుడైన క్రీస్తు పేరుతో నిన్ను వేడుకుంటున్నాను. ఆయన కోసమే నువ్వు నిన్ను సన్యాసినిగా చేసుకున్నావు. ఆయన కోసమే నువ్వు నీ శరీరాన్ని అలిసిపోయేలా చేశావు. నీ దాసుడికి నువ్వు ఎవరువో, ఎక్కడ నుండి వచ్చావో, ఎలా ఈ ఎడారిలోకి వచ్చావో దాచవద్దు. దేవుని అద్భుత క్రియలు తెలియజేయబడేలా అన్నీ చెప్పు. దాచిన జ్ఞానంలోనైనా, రహస్య నిధిలోనైనా ఏ లాభం ఉంది? అన్నీ వెల్లడించి చెప్పు తల్లీ, నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే అహంకారం వల్ల లేదా చాటుకోవడం కోసం నువ్వు మాట్లాడవు అని నాకు తెలుసు. కాని అనర్హుడైన పాపిని అయిన నాకు సత్యాన్ని వెల్లడించడానికి మాట్లాడు. నువ్వు జీవం అర్పించే దేవునిపై నాకు నమ్మకం ఉంది. నీ విషయంలో తన మార్గాలను నాకు చూపించడానికి ఆయన నన్ను ఈ ఎడారిలోకి తీసుకువచ్చాడని నమ్ముతున్నాను. దేవుని ప్రణాళికలను ఎదిరించడం మన శక్తిలో లేదు. నువ్వు నీ జీవితం తెలియజేయబడాలని దేవుని చిత్తం లేకుంటే ఆయన నన్ను నిన్ను చూడడానికి అనుమతించి ఉండేవాడు కాదు. ఇంతకు ముందు ఎప్పుడూ తన గదిని వదిలివెళ్లడానికి ధైర్యం చేయని నాలాంటి వాడిని ఈ ప్రయాణం చేయడానికి బలపర్చి ఉండేవాడు కాదు. అబ్బా జోసిమా ఇంకా చాలా మాటలు అన్నాడు. కాని ఆ స్త్రీ అతనిని లేపి అన్నది, అబ్బా, నా అవమానకర జీవితం గురించి నీతో మాట్లాడడానికి నేను సిగ్గుపడుతున్నాను. దేవునికోసం నన్ను క్షమించు. కాని నువ్వు ఇప్పటికే నా నగ్న శరీరాన్ని చూశావు కాబట్టి నా కార్యాలను కూడా నీ ముందు వెల్లడిస్తాను. అప్పుడు నా ఆత్మ ఎంత అవమానం మరియు అశ్లీలతతో నిండి ఉందో నువ్వు తెలుసుకుంటావు. నువ్వు అనుకున్నట్లు అహంకారం వల్ల నేను పారిపోలేదు. ఎందుకంటే దుష్టుడు యొక్క ఎంపిక చేసిన పాత్ర అయిన నాకు గర్వపడడానికి ఏమీ ఉంది? కాని నేను నా కథ మొదలుపెట్టినప్పుడు నువ్వు నా నుండి పాముని చూసి దూరంగా పారిపోతావు. ఎందుకంటే నా చర్యల దుర్మార్గతను నీ చెవులు సహించలేవు. కాని నేను ఏమీ దాచకుండా అన్నీ చెబుతాను. కేవలం మొదట నాకోసం ఎల్లప్పుడా ప్రార్థించమని నిన్ను వేడుకుంటున్నాను. అప్పుడు తీర్పు దినమున నేను దయ పొందగలను. ఆ వృద్ధుడు కన్నీరు కరిచాడు మరియు ఆ స్త్రీ తన కథ మొదలుపెట్టింది. పవిత్ర తండ్రి, నా జన్మభూమి ఐగుప్తు. నా తల్లిదండ్రుల జీవితకాలంలోనే నేను 12 సంవత్సరాల వయసులో ఉండగా నేను వారి ప్రేమను తిరస్కరించి అలెగ్జాండ్రియాకు పారిపోయాను. అక్కడ మొదట నేను నా శీలాన్ని ఎలా నాశనం చేసుకున్నానో, తరువాత అదుపు లేకుండా, హద్దులు లేకుండా నన్ను కామభావనలకు అప్పగించుకున్నానో గుర్తుచేసుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. దీని గురించి క్లుప్తంగా మాట్లాడడమే మంచిది. అప్పుడు నీకు కేవలం నేను నా కాములో, నా వ్యభిచారంలో ఎలా దిగజారానో తెలుసుకోవచ్చు. దాదాపు 17 సంవత్సరాలు నన్ను క్షమించు. నేను అలా జీవించాను. అబ్బా, నేను బహిరంగ వ్యభిచారపు అగ్నిలాంటిదిలా బ్రతికాను.
కాని అది డబ్బుల కోసం కాదు. ఇక్కడ నేను పవిత్ర సత్యం మాట్లాడుతున్నాను. తరచుగా వారు నాకు డబ్బు ఇవ్వాలని అనుకున్నప్పుడు నేను డబ్బును తీసుకోలేదు. నాకు ఆనందం ఇచ్చేదాన్ని ఉచితంగా చేసుతూ వీలైనంత ఎక్కువ పురుషులని నన్ను పొందడానికి ప్రయత్నించేలా చేశాను. నేను ధనవంతురాలని అందుకే డబ్బు తీసుకోలేదని అనుకోవద్దు. నేను అడుక్కుంటూ ఉండేదాన్ని. తరచుగా అవిసెనూలు వెయ్యడం వల్ల జీవించాను. కాని నాకు ఆ చండాలంలో పడుకోవాలని తీరని కోరిక, అణిచివెయ్యలేని మక్కువ ఉండేది. ఇదే నాకు జీవితమయ్యింది. ప్రకృతికి వ్యతిరేకమైన ప్రతి రకమైన దుర్వినియోగాన్ని నేను జీవితంగా భావించాను. ఈ విధంగా నేను జీవించాను. అప్పుడు ఒక వేసవిలో నేను లిబియా దేశపువారు మరియు ఐగుప్తీయుల గొప్ప గుంపు సముద్రం వైపు పరుగెత్తడం చూశాను. వారిలో ఒకరిని అడిగాను, వీళ్లు ఎక్కడికి వేగంగా వెళ్లుతున్నారు అని. అతను, వారందరూ కొన్ని రోజుల్లో జరిగే విలువైన జీవదాయక శిలువ ఉన్నతీకరణ పండుగ కోసం జెరూసలేంకు వెళ్లుతున్నారు అని జవాబిచ్చాడు. నేను అతనితో అన్నాను, నేను వెళ్లాలని అనుకుంటే వారు నన్ను తమతో తీసుకువెళ్లగారా? ప్రయాణం మరియు ఆహారం కోసం చెల్లడానికి నీ దగ్గర డబ్బు ఉంటే ఎవరూ నిన్ను అడ్డుకోరు అని అన్నాడు. అప్పుడు నేను అతనితో ఇలా అన్నాను, నిజం చెప్పాలంటే నా దగ్గర డబ్బు లేదు, ఆహారం కూడా లేదు. కాని నేను వారితో వెళ్ళుతాను, ఓడలో ఎక్కుతాను. వారు కోరినా కోరకపోయినా వారు నాకు తిండి పెడతారు. నా దగ్గర శరీరం ఉంది. ప్రయాణ ఖర్చుకు బదులు వారు దాన్ని తీసుకుంటారు. అకస్మాత్తుగా నాకు ఎందుకో అక్కడికి వెళ్లాలని కోరిక కలిగింది. అబ్బా, నా కామాన్ని తీర్చగలిగే మరింత ప్రేమికులను పొందాలని. నేను నీతో చెప్పాను అబ్బా జోసిమా, నా అవమానం గురించి చెప్పమని నన్ను బలవంతం చెయ్యమని. దేవుడు సాక్షిగా నా మాటలతో నిన్ను మరియు గాలినే కలుషితం చెయ్యడానికి నేను భయపడుతున్నాను. జోసిమా ఏడుస్తూ ఆమెకు జవాబిచ్చాడు, దేవుని కోసం మాట్లాడు తల్లి, మాట్లాడు, మరియు అలాంటి బోధనాత్మక కథ యొక్క దారాన్ని తెంచవద్దు. తన కథను కొనసాగిస్తూ ఆమె ఇలా అనింది, ఆ యువకుడు నా అసభ్యమైన మాటలు విని నవ్వి వెళ్ళిపోయాడు. నేను నా చేనేత చక్రాన్ని విసిరేసి అందరూ వెళ్తున్న దిశలో సముద్రం వైపు పరుగెత్తాను. ఒడ్డున దాదాపు 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది యువకులు నిలబడి ఉండడం చూసి, వారు శక్తివంతులు మరియు వారి కదలికలలో చురుకుగా ఉన్నారు. వారు నా ప్రయోజనానికి సరిపోతారని నిర్ణయించుకున్నాను. వారిలో కొందరు మరింతమంది యాత్రికుల కోసం వేచి ఉన్నట్టు అనిపించింది. మరికొందరు ఒడ్డుకు వచ్చారు. ఎప్పటిలాగే అసభ్యంగా నేను గుంపులో కలిసిపోయి, మీరు వెళ్తున్న చోటికి నన్ను తీసుకోండి, నేను మీకు అనవసరంగా అనిపించను అన్నాను. నేను సాధారణ నవ్వు రేకెత్తించే మరికొన్ని మాటలు కూడా చెప్పాను. అసభ్యంగా ప్రవర్తించడానికి నా సిద్ధతను చూసి వారు నన్ను వెంటనే పడవలో ఎక్కించారు. ఎదురుచూసిన వారు కూడా వచ్చారు, మరియు మేము వెంటనే ప్రయాణం మొదలుపెట్టాము. ఇక్కడ తరువాత ఏమి జరిగిందో నేను నీకు ఎలా చెప్పగలను? ఎవరి నాలుక చెప్పగలదు, ఎవరి చెవులు ఆ ప్రయాణంలో పడవలో జరిగిన అన్నింటినీ వినగలవు. వారి స్వంత చిత్తానికి వ్యతిరేకంగా కూడా నేను తరచుగా ఆ దయనీయ యువకులను బలవంతం చేశాను. చెప్పదగిన లేదా చెప్పలేని ఏ దుర్మార్గతకైనా నేను వారికి గురువు కాకుండా ఉండలేదు. అబ్బా, సముద్రం మా వ్యభిచారాన్ని ఎలా సహించిందో, భూమి తన దవడలను ఎలా తెరవలేదో, నేను నా వలలో ఇంతమంది ఆత్మలను చిక్కుపట్టుకున్నప్పుడు నరకం నన్ను సజీవంగా ఎలా మింగలేదో నేను ఆశ్చర్యపోతున్నాను. కాని దేవుడు నా పశ్చాత్తాపం కోరుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పాపి మరణాన్ని కోరకుండా ఆయన వైపు అతని మారుమాన్సు కోసం దయతో వేచి ఉంటాడు. చివరకు మేము యెరూషలేంకు చేరుకున్నాము. పండుగకు ముందు రోజులు నేను పట్టణంలో గడిపాను. అదే రకమైన జీవితం జీవిస్తూ బహుశా మరింత చెత్తగా వ్యవహరించాను. సముద్రంలో నేను మోహింపజేసిన జెరూసలేంకు చేరుకోవడానికి నాకు సహాయం చేసిన యువకులతో నేను సంతృప్తి చెందలేదు. అనేక మంది ఇతరులను, పట్టణ పౌరులను మరియు విదేశీయులను నేను మోహింపజేశాను. నేను ఇంకా యువకుల కోసం వేటాడడంలో తిరుగుతున్నప్పుడు శిలువ ఉన్నతీకరణ యొక్క పవిత్ర రోజు వచ్చింది. తెల్లవారుజామున అందరూ చర్చికి వేగంగా వెళుతున్నట్లు చూసి నేను మిగిలిన వారితో పరుగెత్తాను. పవిత్ర ఉన్నతీకరణ సమయం చేరుకున్నప్పుడు చర్చి తలుపుల గుండా రావడానికి కష్టపడుతున్న గుంపుతో నేను లోపలికి వెళ్లే మార్గం చేసుకోవడానికి ప్రయత్నించాను.
చివరకు నేను చాలా కష్టంతో దేవాలయ ప్రవేశద్వారం దాకా చేరుకున్నాను. అక్కడ నుండి జీవదాయక శిలువ వృక్షం ప్రజలకు దర్శనమివ్వబడుతుంది. కాని అందరూ దాటుతున్న గడప మీద నేను అడుగు పెట్టినప్పుడు ఏదో శక్తి నన్ను ఆపింది, ప్రవేశించకుండా అడ్డుకుంది. అదే సమయంలో గుంపు నన్ను పక్కకు తోసివేసింది మరియు నేను గుమ్మములో ఒంటరిగా నిలబడి ఉన్నట్లు కనుగొన్నాను. ఇది నా స్త్రీ బలహీనత వల్ల జరిగిందని అనుకుని నేను మళ్లీ గుంపులో దూరడానికి మొదలుపెట్టాను, ముందుకు దూరబడడానికి ప్రయత్నిస్తూ. కాని వృధాగా కష్టపడ్డాను. మళ్ళీ నా పాదాలు గడప మీద పడ్డాయి. దానిమీదుగా ఇతరులు ఎలాంటి అడ్డంకి లేకుండా చర్చిలోకి ప్రవేశిస్తున్నారు. నేను మాత్రమే చర్చిచే అంగీకరింపబడనిదిగా మిగిలిపోయినట్లు అనిపించింది. నా ప్రవేశాన్ని అడ్డుకోవడానికి అక్కడ సైనికుల దళం నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. మరోసారి అదే మహాశక్తిచే నేను బహిష్కరింపబడ్డాను. మళ్ళీ గుమ్మములో నిలబడ్డాను. 3-4 సార్లు ప్రయత్నించిన తరువాత చివరకు నేను అలసిపోయాను. తోయబడడానికి మరే శక్తి లేకపోయాను. కాబట్టి నేను పక్కకు వెళ్లి నార్తెక్స్ మూలలో నిలబడ్డాను. అప్పుడు మాత్రమే చాలా కష్టంతో అది నాకు అర్థమవ్వడం మొదలయ్యింది. జీవదాయక శిలువను చూడడానికి నాకు ఎందుకు అనుమతి లేకుండా అడ్డుకోబడ్డానో దాని కారణాన్ని నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. రక్షణ వాక్యం నా హృదయపు కళ్లను సున్నితంగా తాకింది. నా అపవిత్రమైన జీవితమే నా ప్రవేశాన్ని అడ్డుకుంటోందని నాకు వెల్లడించింది. నేను కన్నీరు కార్చి విలపించడం మరియు నా గుండెను కొట్టుకోవడం మరియు నా హృదయ లోతుల నుండి నిట్టూర్చడం మొదలుపెట్టాను. ఆ విధంగా నేను ఏడుస్తూ నిలబడి ఉండగా నా పైన అత్యంత పవిత్రమైన దేవుని తల్లి యొక్క ఐకాన్ను చూశాను. ఆమె నుండి నా కళ్ళు తీయకుండా నేను ఇలా అన్నాను, రాణి, దేవుని తల్లి, శరీరంలో దేవుని వాక్యాన్ని జన్మనిచ్చినదానా, నాకు తెలుసు, నాకు ఎంత బాగా తెలుసు, నాలాంటి అపవిత్రమైన దుర్మార్గురాలు నీ ఐకాన్ వైపు చూడడం నీకు గౌరవం లేదా స్తుతి కాదు. నిత్య కన్యక, నీ శరీరాన్ని ఆత్మను పవిత్రతలో ఉంచినదానా. నీ కన్యక పవిత్రత ముందు నేను ద్వేషం, అసహ్యాన్ని రేకెట్టించడం సరైనదే. కాని నీ నుండి జన్మించిన దేవుడు పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికి ఉద్దేశ్యపూర్వకంగా మనుష్యుడైనాడని నేను విన్నాను. అందుకే నాకు సహాయం చెయ్యి, ఎందుకంటే నాకు వేరే సహాయం లేదు. చర్చులోకి ప్రవేశం నాకు తెరవబడేలా ఆజ్ఞాపించు. నీ నుండి జన్మించినవాడు శరీరంలో బాధపడ్డా మరియు పాపుల విమోచనం కోసం, అనర్హురాలైన నాకోసం తన పవిత్ర రక్తాన్ని చిందించిన గౌరవనీయ మ్రాణుని చూడడానికి నాకు అనుమతించు. వ్యభిచార, అపరిశుభ్రతతో నేను ఇక ఎప్పుడూ నా శరీరాన్ని కలుషితం చెయ్యనని నీ కుమారుని ముందు నా నమ్మకమైన సాక్షిగా ఉండు. కాని నేను శిలువ వృక్షాన్ని చూసిన వెంటనే లోకాన్ని, దాని ప్రలోభనలను త్యజిస్తాను. ఇంకా నువ్వు నన్ను నడిపించే చోటికి వెళ్లతాను. ఈ విధంగా నేను మాట్లాడాను. దృఢమైన విశ్వాసంలో కొంత ఆశను పొంది, దేవుని తల్లి దయలో కొంత విశ్వాసం వచ్చి, నేను ప్రార్థన చేస్తూ నిలబడిన చోటును వదిలిపెట్టాను. నేను మళ్లీ వెళ్లి దేవాలయంలోకి దూరుతున్న గుంపుతో కలిసిపోయాను. ఎవరూ నన్ను అడ్డుకోలేదు. చర్చులో ప్రవేశించడానికి ఎవరు నన్ను ఆపలేదు. నేనప్పుడు వణుకుతూ అయోమయంలో ఉన్నాను. నన్ను అడ్డుకున్న అదే శక్తి నాకు మార్గం సుగమం చేసినట్లుగా ముందు నేను చేరలేకపోయిన తలుపుల వరకు చేరుకున్నాను. ఇప్పుడు నేను కష్టం లేకుండా లోపలికి ప్రవేశించి పవిత్ర స్థలంలో నిలుచున్నాను. అక్కడ నేను జీవదాయక శిలువను దర్శించుకున్నాను. దేవుని మర్మాలను, ప్రభువు పశ్చాత్తాపాన్ని ఎలా స్వీకరిస్తాడో చూశాను. నేను భూమిపై పడి ఆ పవిత్ర భూమిని నమస్కరించి వణుకుతూ దానిని ముద్దు పెట్టుకున్నాను. తరువాత నేను చర్చి నుండి బయటకు వచ్చి నాకు భద్రతగా ఉంటానని వాగ్దానం చేసిన ఆమె వద్దకు నేను మొక్కుబడి చేసిన స్థలానికి వెళ్లాను. దేవుని తల్లి కన్యక మరియ ముందు మోకాళ్లు మడిచి ఈ మాటలతో ఆమెను సంబోధించాను. ప్రేమతో కూడిన తల్లి, నీవు మనుష్యులందరి పట్ల నీ గొప్ప ప్రేమను చూపించావు. నీ ద్వారా పాపుల పశ్చాత్తాపాన్ని అంగీకరించే దేవునికి మహిమ కలుగుగాక. ఇంత పాపినైన నేను ఇంక ఏమి గుర్తు చేసుకోవాలి లేక చెప్పాలి? దేవి, నీ సాక్ష్యంతో నా మొక్కుబడిని నెరవేర్చే సమయం వచ్చింది. ఇప్పుడు పశ్చాత్తాప మార్గంలో నా చేతిని పట్టుకుని నడిపించు. ఆ మాటలతో నేను ఆకాశం నుండి ఒక స్వరం విన్నాను.
నీవు యొర్దాను దాటితే మహిమగల విశ్రాంతిని పొందుతావు. ఆ స్వరం వింటూ అది నాకోసమే అని నమ్మకంతో నేను దేవుని తల్లిని చూసి అరిచాను, అమ్మా, అమ్మా, నన్ను విడవకు. ఈ మాటలతో నేను చర్చి గుమ్మము నుండి బయలుదేరి నా ప్రయాణం మొదలుపెట్టాను. చర్చి నుండి బయటకు వెళ్లుతుండగా ఒక అపరిచితుడు నన్ను చూసి 3 నాణేలు ఇచ్చి, సోదరీ, వీటిని తీసుకో అన్నాడు. ఆ డబ్బు తీసుకుని నేను 3 రొట్టెలు కొని వాటిని దీవింపబడిన కానుకగా నా ప్రయాణంలో తీసుకువెళ్లాను. రొట్టె అమ్మిన వ్యక్తిని యొర్దానుకు వెళ్లే దారి ఏది అని అడిగాను. ఆ వైపు వెళ్లే నగర ద్వారాలకు దిశ చూపించారు. పరుగున వెళ్లి ద్వారాలను దాటి ఏడుస్తూ నా ప్రయాణం కొనసాగించాను. వచ్చిన వారిని దారి అడిగాను. ఆ దినం మిగిలిన సమయం నడిచిన తరువాత నేను సిలువను చూసినప్పుడు 9 గంటలు అయ్యుండవచ్చు అనుకుంటాను. సూర్యాస్తమయం సమయంలో యొర్దాను నది ఒడ్డున ఉన్న సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చిని చేరుకున్నాను. ఆలయంలో ప్రార్థన చేసిన తరువాత యొర్దానుకు వెళ్లి దాని పవిత్ర జలాలలో నా ముఖం మరియు చేతులను కడుక్కున్నాను. ఆ చర్చిలో పవిత్ర జీవదాయక మర్మాలను స్వీకరించి నా రొట్టెలలో సగం ఇన్నాను. తరువాత యొర్దాను నుండి కొంత నీరు తాగి భూమిపై పడుకుని రాత్రి గడిపాను. ఉదయం ఒక చిన్న పడవ కనుక్కుని ఎదురు ఒడ్డుకు దాటాను. మళ్ళీ మన తల్లిని ఆమె కోరుకున్న చోటికి నన్ను నడిపించాలని ప్రార్థించాను. అప్పుడు నేను ఈ ఎడారిలో చేరుకున్నాను. అప్పటినుండి ఈ రోజు వరకు నేను అందరికి దూరంగా ప్రజలను తప్పించుకుంటూ అందరి నుండి పారిపోతూ ఉన్నాను. నేను ఇక్కడ నా దేవునిపై ఆధారపడుతూ జీవిస్తున్నాను. ఆయన బలహీనతలు మరియు తుఫానుల నుండి తన వైపు తిరిగేవారిని రక్షిస్తాడు. జోసిమ ఆమెను ఈ ఎడారిలో జీవించడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు గడిచాయి అని అడిగాడు. ఆమె నేను పవిత్ర నగరాన్ని విడిచిపెట్టి 47 సంవత్సరాలు అయ్యాయి అనుకుంటా అని జవాబిచ్చింది. జోసిమ ఆమెను కాని మీకు ఇక్కడ ఏ ఆహారం దొరుకుతుంది అని అడిగాడు. ఆ స్త్రీ ఇలా చెప్పింది, యొర్దాను దాటినప్పుడు నా దగ్గర 2.5 రొట్టెలు ఉన్నాయి. వెంటనే అవి ఎండిపోయి రాయిలా గట్టిపడ్డాయి. కొంచెం తింటూ కొన్ని సంవత్సరాల తరువాత వాటిని పూర్తిగా తినేశాను. అప్పుడు జోసిమ ఇలా అడిగాడు, అనారోగ్యం లేకుండా ఇంత పూర్తి మార్పుతో ఏ విధమైన బాధ అనుభవించకుండా ఇన్ని సంవత్సరాలు ఇలా జీవించడం సాధ్యమేనా? ఆ స్త్రీ జవాబిచ్చింది, జోసిమ, నేను మాట్లాడటానికి ధైర్యం చెయ్యని దాని గురించి మీరు నన్ను గుర్తుచేస్తున్నారు. ఎందుకంటే నేను అధిగమించిన అన్ని ప్రమాదాలను, నన్ను గందరగోళపరిచిన అన్ని హింసాత్మక ఆలోచనలను గుర్తుచేసుకున్నప్పుడు అవి మళ్లీ నన్ను స్వాధీనం చేసుకుంటాయేమో అని భయపడుతున్నాను. జోసిమ అన్నాడు, నా నుండి ఏమీ దాచకండి, ఏమీ దాచకుండా నాతో మాట్లాడండి. ఆమె అతనితో ఇలా అన్నది, అబ్బా, నన్ను నమ్మండి. పిచ్చి కోరికలతో, వేగాలతో మరియు క్రూర మృగాలతో 17 ఏళ్లు నేను ఈ ఎడారిలో గడిపాను. నేను ఆహారం తీసుకుబోయేటప్పుడు ఐగుప్తులో నేను చాలా ఇష్టపడి తిన్న మాంసం, చేపలను గుర్తుచేసుకుని బాధపడేదాన్ని. నేను చాలా ప్రేమించిన మద్యం లేకపోవడాన్ని కూడా చింతించేదాన్ని. ఎందుకంటే నేను లోకంలో చాలా తాగేవాడిని, కాని ఇక్కడ నాకు నీరు కూడా లేదు. నేను ఎండలో తప్పికతో వణుకుతూ కాలిపోయేదాన్ని. చేదు పాటల పెట్ల పిచ్చి కోరిక కూడా నాలో ప్రవేశించి నన్ను చాలా గందరగోళపరిచేది. ఒకసారి నేను నేర్చుకున్న సైతాను పాటలను పాడమని నన్ను ప్రేరేపించేది. కాని అలాంటి కోరికలు నాలో ప్రవేశించినప్పుడు నా గుండెను కొట్టుకుని ఎడారిలో వెళ్లేటప్పుడు చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకునేదాన్ని. నా ఆలోచనలలో నన్ను అంగీకరించిన తల్లిని ఐకాన్ వద్దకు తిరిగి వెళ్లి ఆమెతో ప్రార్థనలో అరిచేదాన్ని. నా దురదృష్ట ఆత్మ లొంగిపోయే ఆలోచనలను తరిమికొట్టారని ఆమెను వేడుకునేదాన్ని. చాలాసేపు ఏడుస్తూ నా గుండెను కొట్టుకున్న తరువాత చివరకు అన్ని వైపుల నుండి నాపై ప్రకాశించే వెలుగును చూసేదాన్నా. ఇలా భయంకర తుఫాను తరువాత శాంత ప్రశాంతత దిగువచ్చేది. అబ్బా, మళ్ళీ నన్ను కామం వైపు నెట్టిన ఆలోచనలను నేను మీకు ఎలా చెప్పాలి? నా దురదృష్ట హృదయంలో ఒక అగ్ని రగులుకు నిండేది. అది నన్ను పూర్తిగా కాల్చేస్తుందేమో అని అనిపించేది. నాలో కౌగిలింతల కొరకు దాహాన్ని రేకెత్తేది. ఈ ఆశ నాకు వచ్చిన వెంటనే నేను భూమిపై పడి దానిని నా కన్నీళ్లతో తడిపేడాన్ని. నా అవిధేయతలో నన్ను చూసిన నా సాక్షిని నా ముందు కనిపించి అపరాధానికి శిక్షతో బెదిరించినట్టు అనిపించేది. ప్రశాంత మధుర వెలుగు దిగివచ్చి నన్ను ప్రకాశవంతం చేసి నన్ను స్వాధీనం చేసిన ఆలోచనలను తరిమిచ్చే వరకు నేను భూమి నుండి లేవలేదు. కొన్నిసార్లు నేను ఒక రోజు రాత్రి అంతా సాష్టాంగపడి ఉండేదాన్ని.
కాని ఎల్లప్పుడూ నేను నా మనసు యొక్క కళ్లను నా సంరక్షకురాలి వైపు తిప్పి ఎడారి అలలలో వేగంగా మునిగిపోతున్న నాకు సహాయమందించాలని ఆమెను అడిగేదాన్ని. ఎల్లప్పుడూ ఆమె నా సహాయకురాలిగా నా పశ్చాత్తాపాన్ని అంగీకరించేవారిలా ఉండేది. ఇలా నేను 17 ఏళ్లు నిరంతర ప్రమాదాల మధ్య జీవించాను. అప్పటినుండి ఇప్పటి వరకు ఆ అమ్మ అన్ని విషయాలలో నాకు సహాయం చేస్తూ నా చేతిని పట్టుకుని నడిపిస్తున్నది. అప్పుడు జోసిమ ఇలా అడిగాడు, మీకు ఆహారం, దుస్తులు అవసరం లేదా? ఆమె ఇలా జవాబిచ్చింది, నేను చెప్పిన రొట్టెలు అయిపోయిన తరువాత 17 ఏళ్లు నేను మూలికలను మరియు ఎడారిలో దొరికే అన్నిటినీ తింటూ జీవించాను. యొర్దాను దాటినప్పుడు నా దగ్గర ఉన్న బట్టలు చిరిగిపోయి అరిగిపోయాయి. చలితో చాలా బాధపడ్డాను. తీవ్రమైన వేడుకతో చాలా బాధపడ్డాను. కొన్నిసార్లు సూర్యుడు నన్ను కాల్చేసేవాడు. కొన్నిసార్లు మంచుతో వణుకుతో తరచుగా భూమిపై పడిపోయి శ్వాస లేకుండా, కదలిక లేకుండా పడుకునేదాన్ని. నేను అనేక బాధలతో, భయంకరమైన ప్రలోభనాలతో పోరాడాను. కాని అప్పటినుండి ఇప్పటివరకు దేవుని శక్తి అనేక విధాలుగా నా పాప ఆత్మను, నా బలహీన శరీరాన్ని కాపాడింది. మన ప్రభువు నన్ను ఎన్ని దుష్టత్వాల నుంచి విడుదల చేశాడు, దాని గురించి నేను తలుచుకున్నప్పుడు మాత్రమే నాకు రక్షణ కొరకై అమరమైన ఆహారం దొరుకుతుంది. సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యం, అందరి ప్రభువువైన ఆయన ద్వారా నేను తింటున్నాను మరియు దుస్తులు ధరిస్తున్నాను. ఎందుకంటే మనిషి రొట్టెతో మాత్రమే జీవించడు. పాపగుడ్డలను తీసివేసిన వారికి ఆశ్రయం లేదు. వారు రాళ్ల చీలికలలో దాక్కుకుంటారు. యోబు 24, హెబ్రీయులు 5:38. ఆమె మోషే మరియు యోబు నుండి లేఖనాలను ఉటంకించడం విన్నప్పుడు జోషిమ ఆమెను అడిగాడు, అయితే మీరు కీర్తనలు మరియు ఇతర గ్రంథాలను చదివారా? ఆమె దీనికి నవ్వుతూ ఆయనతో అన్నది, నన్ను నమ్మండి, యొర్దాను దాటిన తరువాత ఈరోజు మీ ముఖం తప్ప ఏ మనిషి ముఖాన్ని చూడలేదు. ఎడారిలోకి వచ్చిన తరువాత మృగాలని తప్ప ఏ వ్యక్తని చూడలేదు. నేను ఎప్పుడూ పుస్తకాల నుండి నేర్చుకోలేదు. వాటిని పాడేవారిని లేక చదివేవారిని కూడా ఎప్పుడూ వినలేదు. కాని సజీవమైన క్రియాశీలమైన దేవుని వాక్యం స్వయంగా మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఇది నా కథ ముగింపు. కాని మొదట్లో నేను మిమ్మల్ని అడిగినట్లు ఇప్పుడు కూడా అవతరించిన దేవుని వాక్యం కొరకు ఇంత పాపిష్టురాలైన నాకోసం ప్రభువును ప్రార్థించమని వేడుకుంటున్నాను. ఇలా తన కథ ముగించి అతని ముందు సాష్టాంగగించింది. కన్నీళ్లతో పెద్దయ్య జోషిమ అరిచాడు, గొప్ప, అద్భుతమైన, మహిమగలవాటిని అంతం లేకుండా సృష్టించే దేవునికి ధన్యవాదములు. తనకు భయపడే వారికి ఆయన ఎలా బహుమానమిస్తాడో నాకు చూపించిన దేవునికు ధన్యవాదములు. నిజంగా ప్రభూ, నిన్ను వెతికే వారిని నీవు వదిలివేయవు. ఆ పెద్దయ్య తన ముందు వంగనివ్వకుండా ఆ స్త్రీ అన్నది, పవిత్ర తండ్రి, మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు కోసం దేవుడు నన్ను ఈ భూమి నుండి విడుదల చేసే వరకు మీరు విన్నదాన్ని ఎవరికీ చెప్పకూడదని వేడుకుంటున్నాను. ఇప్పుడు శాంతితో వెళ్ళండి. దేవుడు తన గొప్ప దయతో మనలను కాపాడితే మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు నన్ను చూస్తారు. కాని దేవుని కొరకై నేను అడిగినట్లు చెయ్యండి. వచ్చే సంవత్సరం చాతుర్మాస్యంలో మఠంలో మీ ఆచారం ప్రకారం యొర్దాను దాటకండి. ఆమె ఆశ్రమ నియమాలను తెలుసుకోవడం విని జోసిమ ఆశ్చర్యపోయి, తనను ప్రేమించేవారికి గొప్ప బహుమతులు ప్రసాదించే దేవునికి మహిమ కలుగునుగాక అనే మాట మాత్రమే చెప్పగలిగాడు. ఆమె కొనసాగించింది, అబ్బా, మఠంలోనే ఉండండి. మీరు వెళ్ళిపోవాలని అనుకున్నా మీరు అలా చెయ్యలేరు. చివరి భోజనం పవిత్ర దినం సూర్యాస్తమయం సమయంలో అలాంటి రహస్యాలను ఉంచడానికి యోగ్యమైన పవిత్ర పాత్రలో క్రీస్తు జీవదాయక శరీరం మరియు రక్తంలో కొంత భాగం ఉంచి దానిని నాకోసం తీసుకురండి. యొర్దాను ఒడ్డున జనావాసాలకు ఆనుకొని ఉన్న భాగంలో నాకోసం వేచి ఉండండి. నేను వచ్చి జీవదాయక కానుకలను స్వీకరిస్తాను. ఎందుకంటే యొర్దాను దాటే ముందు ఫోర్రన్నర్ ఆలయంలో కమ్యూనియన్ తీసుకున్న సమయం నుండి ఈ రోజు వరకు నేను పవిత్ర మర్మాలను ప్రభుబల్లను తీసుకోలేదు. నేను వాటికోసం అణచుకోలేని ప్రేమ మరియు కోరికతో దాహపడుతున్నాను. అందువల్ల మన ప్రభువు తన శిష్యులను తన దివ్య భోజనంలో పాల్గొనచేసిన గంటలోనే జీవదాయక మర్మాలను తీసుకురావాలని వేడుకుంటున్నాను. మీరు, మీ సోదరులు జాగ్రత్తపడండి, ఎందుకంటే సరిదిద్దాల్సిన చాలా విషయాలున్నాయి. ఇప్పుడు మాత్రం చెప్పవద్దు. దేవుడు మిమ్మల్ని నడిపించినప్పుడు చెప్పండి. నాకోసం ప్రార్థించండి.
ఈ మాటలతో ఆమె ఎడారి లోతుల్లో కనిపించకుండా వెళ్ళిపోయింది. జోసిమ మోకాళ్లపై పడి ఆమె నిలిచిన భూమికి నమస్కరించి దేవునికి కీర్తి మరియు కృతజ్ఞతలు అర్పించాడు. ఎడారిలో తిరుగుతూ అన్ని సోదరులు తిరిగివచ్చిన రోజున మఠానికి తిరిగివచ్చాడు. ఆ సంవత్సరం మొత్తం అతడు మౌనంగా ఉన్నాడు. తాను చూసిన దానిని ఎవరికీ చెప్పే ధైర్యం లేకపోయింది. తనకు అతడు కోరుకున్న ముఖాన్ని మళ్లీ చూపించమని దేవుణ్ణి ప్రార్థించాడు. తనలో తాను విషాద చెంది ఒక సంవత్సరం ఎంత పొడవుగా ఉంటుందో ఊహించుకుని సాధ్యమైతే ఆ సంవత్సరం ఒక్క రోజులా కుదించబడాలని కోరుకుంటూ కుమిలిపోయాడు. చివరకు గొప్ప ఉపవాసం లెంటు మొదటి ఆదివారం వచ్చినప్పుడు అందరూ ఆచార ప్రార్థనలు మరియు కీర్తనల గానంతో ఎడారిలోకి వెళ్ళిపోయారు. జోసిమ మాత్రమే అనారోగ్యంతో ఆపబడ్డాడు. అతడు జ్వరంతో పడుకున్నాడు. అప్పుడు సంతురాలు అతనితో చెప్పిన మాట అతనికి గుర్తుకు వచ్చింది. మీరు వెళ్ళిపోవాలని అనుకున్నా మీరు అలా చెయ్యలేరు. చాలా రోజులు గడిచిన తరువాత చివరక తన అనారోగ్యం నుండి కోలుకుని అతడు మఠంలోనే ఉన్నాడు. మళ్లీ సన్యాసులు తిరిగి వచ్చి చివరి భోజనం రోజు వచ్చినప్పుడు అతడు ఆజ్ఞాపించబడినట్లు చేశాడు. అత్యంత పవిత్రమైన ప్రభు శరీరం మరియు రక్తంలో కొంత భాగాన్ని చిన్న పాత్రలో ఉంచి కొన్ని అంజీర పండ్లు, ఖర్జూరాలు, నీటిలో నానబెట్టిన పప్పులను చిన్న బుట్టలో ఉంచి ఎడారికి బయలుదేరి యొర్దాను ఒడ్డులను చేరుకుని సంతురాలి కోసం వేచి కూర్చున్నాడు. అతడు చాలాసేపు వేచినున్న తర్వాత సందేహించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆకాశం వైపు కళ్ళు ఎత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభూ, నీవు ఒకసారి చూపించేలా అనుమతించిన దానిని చూడనీయమని నాకు కృపచూపు. నా పాపాల భారంతో వృధాగా వెళ్ళిపోనీయకు. అప్పుడు అతనికి మరో ఆలోచన వచ్చింది. ఆమె వచ్చినా ఏమిటి, పడవలేదు. ఇంత అనర్హుడిల నా దగ్గరకు రావడానికి ఆమె యొర్దాను ఎలా దాటుతుంది? అతడు ఇలా ఆలోచిస్తుండగా ఆ పవిత్ర స్త్రీ కనిపించి నది అవతలివైపు నిలబడడం చూశాడు. జోసిమ లేచి సంతోషించి కీర్తించి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్లీ ఆమె యొర్దాను దాటలేదని అతనికి ఆలోచన వచ్చింది. అప్పుడు ఆమె జార్దాన్ జలాలపై శిలువ గుర్తు చేసింది. తరువాత అతడు వివరించినట్లు ఆ రాత్రి వెన్నెల రాత్రి. అప్పుడు ఆమె వెంటనే జలాలపై అడుగుపెట్టి దాని ఉపరితలంపై నడుస్తూ అతని వైపు రావడం మొదలుపెట్టింది. అతడు సాష్టాంగపడాలని అనుకున్నప్పుడు ఆమె ఇంకా నీటిపై నడుస్తూనే అతనిని చూసి ఇలా గట్టిగా చెప్పింది, అబ్బా, మీరు ఏమి చేస్తున్నారు? మీరు ఒక యకుడు మరియు దివ్య కానుకలను పట్టుకుని ఉన్నారు. అతడు ఆమె మాట వింటూ ఒడ్డుకు చేరుకున్న తరువాత ఆమె పెద్దవారితో అన్నది, తండ్రి, నన్ను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. అతడు వణుకుతూ ఆమెకు జవాబిచ్చాడు, ఎందుకంటే అద్భుతాన్ని చూసి అతనిలో గందరగోళ స్థితి వచ్చింది. నిజంగా మనం మనల్ని పవిత్రపరుచుకున్నప్పుడు ఆయనలా అవుతామని వాగ్దానం చేసిన దేవుడు అబద్ధం చెప్పలేదు. మా క్రీస్తుదేవా, నీకు మహిమ. నీ ఈ దాసి ద్వారా నేను పరిపూర్ణత నుండి ఎంత దూరంగా నిలబడి ఉన్నానో నాకు చూపించినందుకు. ఇక్కడ స్త్రీ అతనిని విశ్వాస ప్రమాణము మరియు ప్రభువు యొక్క ప్రార్థన చెప్పమని అడిగింది. అతడు మొదలుపెట్టాడు. ఆమె ప్రార్థన ముగించి ఆ కాలపు ఆచారం ప్రకారం అతనికి శాంతి ముద్దునిచ్చింది. పవిత్ర మర్మాలను స్వీకరించిన తరువాత ఆమె తన చేతులను ఆకాశం వైపు ఎత్తి కళ్లలో కన్నీళ్లతో నిట్టూర్పుతో ఇలా అరిచింది, ప్రభూ, ఇప్పుడు నీ వాక్యం ప్రకారం నీ దాసిని శాంతితో వెళ్లనివ్వు, ఎందుకంటే నా కళ్ళు నీ రక్షణను చూశాయి. అప్పుడు ఆమె ఆ పెద్ద మనిషితో అన్నది, అబ్బా, నన్ను అడుగుతున్నందుకు క్షమించండి, కాని నా మరో కోరికని నెరవేర్చండి. ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళండి. దేవుని కృప మిమ్మల్ని కాపాడనిచ్చండి. వచ్చే సంవత్సరం నేను మొదట మిమ్మల్ని కలిసిన అదే స్థలానికి మళ్లీ రండి. దేవుని కోసం రండి, ఎందుకంటే మీరు మళ్లీ నన్ను చూస్తారు. అది దేవుని చిత్తం. అప్పుడు అతడు ఆమెతో ఇలా అన్నాడు, ఈ రోజు నుండి నేను మిమ్మల్ని అనుసరించి ఎల్లప్పుడూ మీ పవిత్ర ముఖాన్ని చూడాలనుకుంటున్నాను. కాని ఇప్పుడు ఒక వృద్ధుడి ఏకైక కోరికని నెరవేర్చి నేను వీకోసం తెచ్చిన ఆహారంలో కొంచెం తీసుకోండి. అతడు ఆమెకు బుట్టను చూపించాడు. అయితే ఆమె పప్పులను కేవలం వేలి కొనలతో తాకి పవిత్రాత్మ ఆత్మ పదార్థం అపవిత్రం కాకుండా కాపాడుతుందంటూ 3 గింజలు తీసుకుని అప్పుడు ఆమె, దేవుని కోసం ప్రార్థించండి, నాకోసం ప్రార్థించండి, ఒక దురదృష్టురాలిని గుర్తుంచుకోండి అని అన్నది. ఆ సంతురాలి పాదాలను తాకి సంఘము, రాజ్యము మరియు తనకోసం ఆమె ప్రార్థనలను అడుగుతూ అతడు కన్నీళ్లతో ఆమెను వెళ్లనిచ్చాడు. అయితే అతడు నిట్టూర్పులు, దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఎందుకంటే అజేయురాలిని ఒప్పించే ఉద్దేశ్యం అతనికి లేదు. అదే సమయంలో ఆమె మళ్లీ యొర్దానుపై శిలువ గుర్తుచేసి జలాలపై అడుగుపెట్టి మునుపటిలా దాటిపోయింది. పెద్దయ్య జోసిమ ఆనందం మరియు భయంతో నిండి తిరిగి వెళ్లాడు. ఆ సంతురాలి పైరు అడగకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు. కాని వచ్చే సంవత్సరం అలా అడగాలను నిర్ణయించుకున్నాడు. మరో సంవత్సరం గడిచిన తర్వాత
అతడు మళ్లీ ఎడారిలోకి వెళ్ళాడు. అతడు అదే స్థలాన్ని చేరుకున్నాడు, కాని అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడు మునుపటిలాగా ఆకాశము వైపు కళ్ళు ఎత్తి అతను ప్రార్థించాడు. ప్రభువా, నీవు ఎడారిలో దాచిన నీ పవిత్రమైన నిధిని నాకు చూపు. ఈ లోకం ఆమెకు అర్హమైనది కానప్పటికీ దయచేసి నాకు శరీర రూపంలో ఉన్న ఆ దేవదూతను చూపు. అప్పుడు నది అవతలి ఒడ్డున తన ముఖం ఉదయసూర్యుని వైపు తిప్పుకుని ఆ పవిత్రురాలు మృతదేహంగా పడి ఉండటం కనిపించింది. ఆమె చేతులు అడ్డంగా ఉంచబడ్డాయి మరియు ఆమె ముఖం తూర్పువైపు తిరిగి ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చి అతను ఆ పవిత్రురాలి పాదాలకు కన్నీళ్లు పెట్టి వాటిని ముద్దు పెట్టుకున్నాడు. వేరేమీ తాకే ధైర్యం చెయ్యలేదు. చాలాసేపు అతడు ఏడ్చాడు. తరువాత నియమించబడిన కీర్తనలు పారాయణం చేశాడు. అంత్యక్రియల ప్రార్థనలు చదివి మనసులో అనుకున్నాడు, నేను ఈ పవిత్రురాలి దేహాన్ని పాతిపెట్టాలా, లేక ఇది ఆమె చిత్తానికి విరుద్ధంగా ఉంటుందా? అప్పుడు ఆమె తల దగ్గర భూమిపై రాసిన మాటలు కనిపించాయి. అబ్బా జోసిమా, ఈ చోటనే వినయపు మేరీ దేహాన్ని ఖనం చెయ్యి, మట్టిని మట్టికే తిరిగివ్వు, మరియు నాకోసం ప్రభువును ప్రార్థించు. నేను ఐగుప్తు నెల ఫెర్మౌటిన్లో, రోమన్లు ఏప్రిల్ అని పిలిచే నెలలో మొదటి రోజున మన ప్రభు కష్టపడిన రాత్రినే దివ్య మర్మాలను స్వీకరించిన తరువాత వెళ్ళిపోయాను. ఇది చదివిన పెద్దలు ఆ పవిత్రురాలి పేరు తెలుసుకుని సంతోషించాడు. జార్దాన్ ఒడ్డున దివ్యరహస్యాలను స్వీకరించిన వెంటనే ఆమె మరణించిన స్థలానికి తరలించబడిందని కూడా అర్థం చేసుకున్నాడు. జోసిమాకి 20 రోజులు పట్టిన దూరాన్ని మేరీ గంటలో దాటివెళ్లి వెంటనే తన ఆత్మను దేవునికి అర్పించిందని స్పష్టమయ్యింది. అప్పుడు జోసిమా, ఆమె కోరినట్టు చెయ్యడానికి సమయం వచ్చింది, కాని నా చేతుల్లో ఏమీ లేకుండా నేను సమాధిని ఎలా తవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు దగ్గరలోనే ఎడారిలో ఏదో ప్రయాణికుడు వదిలిపెట్టిన చిన్న కర్రముక్క కనిపించింది. దాన్ని తీసుకుని భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. కాని భూమి గట్టిగా పొడిగా ఉంది. ఆ పెద్ద మనిషి ప్రయత్నాలకు లొంగలేదు. అతను అలసిపోయి చెమటలు కారుతున్నాయి. హృదయపూర్వకంగా నిట్టూర్చి కళ్ళు ఎత్తి చూసేప్పుడు ఒక పెద్ద సింహం ఆ పవిత్రురాలి దేహం దగ్గర నిలబడి ఆమె పాదాలను నక్కుతూ ఉండటం కనిపించింది. సింహాన్ని చూసి అతను భయంతో వణుకుపోయాడు. ముఖ్యంగా ఎడారిలో అడవి జంతువులను ఎప్పుడూ చూడలేదని మేరీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కాని శిలువ గుర్తుతో తనను కాపాడుకుంటూ అక్కడ పడి ఉన్న పవిత్రురాలి శక్తి తనను రక్షిస్తుందని మరియు హాని చెయ్యదని అనుకున్నాడు. అంతలోనే సింహం అతని దగ్గరకి వచ్చి ప్రతి కదలికతో అనురాగం చూపింది. జోసిమా సింహంతో ఇలా అన్నాడు, మహోన్నతుడు ఆమె దేహాన్ని ఖనం చెయ్యాలని ఆజ్ఞాపించాడు. కాని నేను వృద్ధుడిని, నాకు సమాధి తవ్వే శక్తి లేదు, నా దగ్గర కుంటే లేదు, మరియు వెళ్ళి తేవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి నీవు నీ గోళ్లతో ఈ పనిని చెయ్యగలవా? అప్పుడు మనం ఆ పవిత్రురాలి మర్త్య మందిరాన్ని భూమికి అప్పగించవచ్చు. అతను ఇంకా మాట్లాడుతుండగానే సింహం తన ముందు కాళ్లతో దేహాన్ని పాతిపెట్టేంత లోతైన గొయ్యి తవ్వడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆ పెద్ద మనిషి తన కన్నీళ్లతో ఆ పవిత్రురాలి పాదాలను కడిగి అందరికోసం ప్రార్థించమని ఆమెను వేడుకుంటూ సింహం ఎదురుగా ఆ దేహాన్ని మట్టితో కప్పాడు. ఆ దేహం అలాగే ఉంది, దేనితోనూ కప్పబడకుండా, కేవలం జోసిమా ఇచ్చిన చిరిగిన దుప్పటితో మాత్రమే. మేరీ తన దేహంలో కొంత భాగాన్ని కప్పుకోగలిగింది. తరువాత ఇద్దరూ వెళ్ళిపోయారు. సింహం గొర్రెపిల్లలా ఎడారి లోతుల్లోకి వెళ్ళిపోయింది. జోసిమా మన ప్రభువైన క్రీస్తును మహిమపరుస్తూ స్తుతిస్తూ మఠానికి తిరిగి వెళ్లాడు. మఠానికి చేరుకున్న తరువాత అందరు సోదరులకు ఈ విషయాలు చెప్పాడు. అందరూ దేవుని అద్భుతాలను విని ఆశ్చర్యపోయారు. భయం మరియు ప్రేమతో వారు ఆ పవిత్రురాలి జ్ఞాపకాన్ని పెట్టుకున్నారు. మఠాధిపతి జాన్ సెయింట్ మేరీ మునుపే అబ్బా జోసిమాకు చెప్పినట్టుగా ఆశ్రమంలో అనేక తప్పులను కనుకుని దేవుని సహాయంతో వాటిని తొలగించాడు. పవిత్ర జోసిమా అదే ఆశ్రమంలో దాదాపు 100 ఏళ్ల వయసు చేరుకుని చనిపోయి శాశ్వత జీవితంలోకి వెళ్లాడు. సన్యాసులు ఈ కథను రాయకుండా జ్ఞాపకంలో ఉంచుకుని ఒకరి నుండి మరొకరికి మాటిమాటికి చెప్పుకునేవారు. కాని నేను సోఫ్రోనియస్ మాట్లాడుతున్నాను. దీన్ని విన్న వెంటనే రాసేశాను. బహుశా మరెవరైనా మంచి సమాచారంతో ఇప్పటికే ఈ పవిత్రురాలి జీవితం రాసి ఉండవచ్చు. కాని నాకు వీలైనంతవరకు
అన్నింటికీ మించి సత్యాన్ని ముందుంచుకుని ప్రతిదీ వ్రాసివేశాను. అద్భుతమైన అద్భుతాలను చేసే మరియు విశ్వాసంతో తనవైపు తిరిగేవారికి దానధర్మంగా వరాలను ప్రసాదించే దేవుడు ఈ కథలో తమకు వెలుగు వెతుకుతున్న వారిని, వినేవారిని, చదివేవారిని మరియు దీన్ని రాయడానికి శ్రద్ధ చూపేవారిని ప్రతిఫలమివ్వుగాక. మరియు వివిధ కాలాలలో వారి భక్తిపూర్వక ఆలోచనలు మరియు కష్టాలతో దేవుణ్ణి సంతోషపెట్టిన అందరితో కలిసి ధన్యమేరీ భాగ్యాన్ని వారికి ప్రసాదించుగాక. మనం కూడా దేవుని మహిమ పలుకుదాము. శాశ్వత రాజైన ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు తీర్పు దినంలో మనకు కూడా తన కృపను ప్రసాదించుగాక. ఆయనకే సకల మహిమ, గౌరవం, ప్రభుత్వం మరియు ఆరాధన చెందుతుంది. శాశ్వత తండ్రితో మరియు అతి పవిత్రమైన జీవదాయక ఆత్మతో కలిసి ఇప్పుడు మరి ఎల్లప్పుడూ యుగయుగాలకు ఆమెన్. అంతము. మరియు దేవునికి మహిమ కలుగుగాక.